మీరు రోజూ ఉదయాన్నే తీసుకునే ప్యాకెట్ పాలు గ్లాసులో పోసి పిల్లలకి ఇచ్చే ఆ స్వచ్ఛమైన తెల్లని ద్రవం. అది నేరుగా గేదె నుండి వచ్చిన పాలు కాదు, ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, ఎన్నో రసాయనిక, భౌతిక మార్పుల పరంపర తర్వాత మీ ఇంటికి చేరిన ద్రవం. పల్లెటూళ్లలో పెరిగిన వారికి గేదె పాలు, ఆవు పాలు ఎలా ఉంటాయో తెలుసు. మన అమ్మమ్మలు స్వయంగా పాలు పితికి, కాచి, మీగడ తీసి వెన్న చేసేవారు. ఆ రుచి, ఆ సువాసన అద్భుతం. గుంటూరులో మా పెళ్లి భోజనాల్లో కూడా పెరుగు, మజ్జిగ కోసం పచ్చి పాలు వాడేవారు. ఇంటింటికి పాలు పోసేవారు ఉండేవారు. ప్యాకెట్ పాలు అంటే ఏదో గేదె పాలు ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారని చాలామంది అనుకుంటారు. మనకు కేవలం పాలు కావాలి, స్వచ్ఛంగా ఉండాలి, నిల్వ ఉండాలి అని మాత్రమే చూస్తాం. ప్యాకెట్ మీద స్వచ్ఛమైన పాలు అని రాసి ఉంటే మనం నమ్మేస్తాం. కాని అసలు విషయం ఇంకా ముందుంది. ప్యాకెట్ పాలను మనం అనుకున్నట్లుగా గేదె నుంచి నేరుగా తీసి ప్యాక్ చేయరు. అవి మీ ఇంటికి చేరే ముందు కొన్ని కీలకమైన దశల గుండా వెళ్తాయి. పచ్చి పాలను సేకరించిన వెంటనే అవి బ్యాక్టీరియాతో కలుషితం కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ చేస్తారు. అంటే పాలను 72 నుంచి 75 వరకు డిగ్రీల సెల్సియస్ వద్ద 15 నుంచి 20 వరకు సెకన్ల పాటు వేడి చేసి వెంటనే చల్లార్చుతారు. ఇది పాలలోని హానికరమైన సూక్ష్మక్రిములను చంపుతుంది. ఆ తర్వాత హోమోజనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పాలలోని కొవ్వు కణాలను చాలా చిన్నవిగా విడగొడతారు. దీనివల్ల పైన మీగడ పేరుకోదు, పాలు మరింత ఏకరీతిగా, చిక్కగా కనిపిస్తాయి. మన ఇంటి పాలలో పైన పేరుకునే ఆ మందపాటి మీగడ, వెన్న తీయడానికి ఎంత పనికొస్తుందో ఈ హోమోజనైజ్డ్ పాలలో అంత సులభంగా రాదు. చివరగా స్టాండర్డైజేషన్ ద్వారా పాలలో కొవ్వు, ప్రోటీన్ శాతాన్ని స్థిరీకరిస్తారు. అంటే అన్ని ప్యాకెట్లలో ఒకేలాంటి నాణ్యత, రుచి ఉండేలా చూస్తారు. అప్పుడే కదా మార్కెట్లో ఏ ప్యాకెట్ కొన్నా ఒకేలా ఉంటుందని మనం నమ్మేది. ఈ ప్రక్రియలన్నీ పాలకు ఒక పరిశ్రమ రూపాన్ని ఇస్తాయి. సహజంగా గేదె నుండి వచ్చే పాలలోని పచ్చివాసన, కొద్దిగా తీయగా ఉండే ఆ స్వచ్ఛమైన రుచి వీటిలో ఉండవు. బదులుగా ఒక వండిన వాసన, కొంచెం నీళ్ల రుచి వస్తుంది. మన అమ్మమ్మలు ఇంట్లో కాచే పాల ఘుమఘుమలు ప్యాకెట్ పాలలో ఉండవు కదా. అది ఈ ప్రాసెసింగ్ వల్లనే. అంటే మీరు తాగుతున్న పాలు స్వచ్ఛమైనవి కాదని కాదు, అవి సురక్షితమైనవి. కాని అవి నేరుగా ప్రకృతి నుండి వచ్చిన పాలు కావు. పరిశ్రమలో ఎన్నో రసాయన, భౌతిక ప్రక్రియల ద్వారా రూపాంతరం చెంది ఒక స్థిరమైన, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఉత్పత్తిగా మారిన ప్రాసెస్డ్ పాలు అన్నమాట. ఈ నిజం తెలిసిన తర్వాత మీరు పాల ప్యాకెట్ చూసే విధానం మారిపోతుంది కదా. మీరు ఏ రకమైన పాలను ఉపయోగిస్తున్నారు? ప్యాకెట్ పాల గురించి మీ అనుభవాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.